చేకూర్చనుంది సుఖము. ఈరోజు తెలుగుదేశం పార్టీలో తీసుకుని జరిగింది. కొంతమంది వైసీపీ నుంచి కూడా వచ్చారు. నాగార్జున ఫ్యాన్స్ ఉన్నారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్ ఉన్నారు. నారా లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీలో ఇక్కడికి కీర్తి శేషుల తండ్రి పివి మోహన్ రెడ్డి గారు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇక్కడికి వచ్చారు. తెలుగుదేశం పార్టీలో జగదీష్ గారు స్వామి గారి ఆధ్వర్యంలో మీరందరూ పార్టీలకు చేరడం పేరు పేరున మీ అందరూ ఈ రాష్ట్రంలో ఇంతవరకు గతంలో కూడా మీడియాకి నేను చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు, చాలా మంది యువత పార్టీలో చేరుతున్నారు. యువతకు మెగా డిఎస్సి పేరు మీద 3 నామాలు పెట్టిన ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తుంటే నోటికాలకు తీసేసినటువంటి ప్రభుత్వం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ముద్దుల మీద ముద్దులు పెట్టి గుద్దుల మీద గుద్దులు అనేక వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీల మీద కూడా ఇది గుద్దులు గుర్తించినటువంటి ప్రభుత్వం. ఇసికి వేసారిపోయారు ప్రజలందరూ కూడా. రాష్ట్రంలో కానీ మా ఎమ్మెగనూరులో కానీ ఒకటే డిసైడ్ అయిపోయారు, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని స్థాపించాలా. అదేవిధంగా ఎమ్మెగనూరులో తెలుగుదేశం పార్టీ జెండా రెప్పరెప్పలాడించే విధంగా అందరం చూస్తున్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నా 5 ఏళ్లు మన పీకలు నొక్కి రాబోయే రోజుల్లో మీ మీద విరక్తి కలిగి సైకిల్ కు ఎంత స్పీడ్ గా నొక్కుతారంటే ప్రజలందరూ నొక్కడానికి డిసైడ్ అయిపోయినారు. మీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడం ఖాయం. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే కేశవరెడ్డి గారు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, అదే రకంగా ఏ ఆడ కూతురికి అన్యాయం జరిగినా గన్ను కంటే ముందు వస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు మా నియోజకవర్గంలో జరిగిన ఆడపిల్లల మీద అత్యాచారాలు కానీ, అదేవిధంగా ఆస్తులు విధ్వంసాలు కానీ, బీసీలు, బడుగు బలహీన మైనారిటీ, ఎస్సీ ఎస్టీ విధ్వంసంగా ఆస్తుల్ని కొట్టేయడం కానీ, భూముల్ని కొట్టేయడం కానీ, ఏ సంక్షేమ పథకాన్ని కూడా ఎవరికి అందనీయకుండా ఆఖరికి కరువుతో అల్లాడిపోతుంటే ఒక్క రైతుకు కూడా ఒక్క చుక్క నీటిని కానీ ఒక్క సహాయం కానీ ₹1 చేసిన పాపాన పోలేదు. ఈరోజు అన్ని ప్రాంతాల్లో వ్యతిరేకత ఈ యొక్క వైసీపీ జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకోబోతోంది.
దీన్ని రానున్న రోజుల్లో మనం అందరం ఈ హుషారు చూస్తున్నాం. నాకు ఆనందం ఉంది. కానీ ఈ హుషారు అనేది మనం అతి విశ్వాసంగా కాకుండా క్షేత్రస్థాయిలో బూత్లో మనం ఎట్లా జాగ్రత్తగా ఉండాలంటే, మళ్ళీ మనం గెలిచి రేపు నేను ఎమ్మెల్యే పత్రం తీసుకునే రోజున, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేసుకునే రోజున కోసం మీ అందరూ కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తూ ఒకటే చెప్తున్నా, మనం చాలా అప్రమత్తంగా హుషారుగా సైనికుల్లాగా పనిచేసి తెలుగుదేశం పార్టీని మనం గెలిపించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా మీ అందరూ కూడా మరొకసారి ఈరోజు పార్టీలో చేరి, ఇప్పుడు జగదీష్ గారు అదే రకంగా గుంటుపల్లి స్వామి గారి ఆధ్వర్యంలో చేరినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదే రకంగా మా పార్టీలో కూడా ఏ వార్డులు కానీ ఏ గ్రామాల్లో ఉన్న నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళందరితో కూడా మనం సమన్వయం చేసుకుంటాం. చేసుకున్న తర్వాత అందరి లక్ష్యం ఒకటే, జగన్ని పెంచాలా, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ సంయుక్త ప్రభుత్వాన్ని